మంగళదేవి కూడా నూటొక్క సారి కావడం పట్టుకొని ఏది కూడా వస్తుంది నూటొక్క సారి కావడం కూడా ఏమో తప్పు లేకుండా చేసుకుంటాయ్యా. అప్పుడు తిరుపతంగా ఏం చేశాడు మాట్లాడుతున్నాడు. తిరుపతంగా ఏం చేశాడంటే ఊరాచారు పక్కన పడుకొని చూస్తున్నాడు. చూస్తుంటే నా భార్య మంగళదేవి వస్తుంది. నా భార్య మంగళదేవి వస్తే ఈ ఊరాచారితో నేను దృష్టిగా బతకలేను. ఈ భార్య మంగళదేవిని మధ్యాహ్నం రద్దుకొని ఆ సారికావుని జరిగి వెనక్కి పంపించాలని ఇప్పుడు వ్యాపారం చేసుకొని అలా అయితే సారికావునికి అలా భారతనాలు నన్ను ఎవరని అడగవు. నా పేరు ఊరు అడుగుతున్నావు. నేను చెప్తాను తాతయ్య. నేను ఆలవారి పట్నం నుంచి నేను దిగువ తిరుపతి. నేను సారి పట్టుకొచ్చాను. మా తండ్రి దూరకారాజు, మా తల్లి వెంకయ్యం దేవి. నేనైతే ఆలవారి మంగని. నేను దిగువ తిరుపతి. మా ఎత్త బేరమ్మదేవి, మా మామ తిమ్మరాజు, మా బావ గోవిందరాజు, మా తోటబాబు లక్ష్మీదేవి. నేను ఎవరైనా అడిగావు కాబట్టి ఏడేడు నా కాల వేలి ఎంకర్రాలు ముద్దు భార్యని అడిగేది మంగళ తాతయ్యాడా. నేను సారి పట్టుకొని వస్తున్నాను. ఏమిటమ్మా సారి పట్టుకొస్తున్నాను తాతయ్య. నువ్వు ఏడుగులో ఎంకర ముద్దు భార్య, ఏడుగులో సారెడ్డికి వస్తున్నావు. నేనెవరో తెలుసా? ఎంకర ముద్దు ఏమన్నా పాలేని ఈ సారి గారు కరెక్ట్గా ఉన్నాయో రోజుని నన్ను శిక్షణ పంపించారు. ఇప్పుడు నేనా అలా పాలేరని చెప్పి నేను పాలేరు కదండి. మారోజు వచ్చి రానుబాబు వచ్చానంట. అప్పుడు రానుబాబు వచ్చి మంగా నువ్వు రానుబాబు భార్య అంటే ఈ భార్య ఉంది. ఈ సారి గారు కరెక్ట్గా ఉన్నాయమ్మా. దావుళ్ళన్నీ పూర్తి పట్టుకుంటున్నారు. అమ్మా కావాలని పూజగా వచ్చావు. అది రణబాబు కూడా చూస్తున్నావు. ఏ మొక్క కూడా లేదు. ఏ మొక్క మీద మంగళకి పంపించాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సారికావులో కూడా తేడా లేదు. ఆ తేడా ఏదో తేడా ఇప్పించి ఈ మంగళ ఇట్టి చేసి పంపించాలని సహితున్న ఆరోగ్యంగా అప్పుడు అన్ని చూడగా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. హరియప్ప కొమ్మ లేదు. అక్కడ పెట్టారంట మీరు. Thank you.
ఉండాలా? ఈ ఆట చట్టమంతా